ఇంద్రధనస్సులో 7 రంగులే ఎందుకుంటాయి అని అడగ్గానే, ఏంటి అర్థం పర్థం లేని పిచ్చి క్వశ్చన్స్ వేస్తావు, ఎవరికి రాని డౌట్స్ నీకే వస్తాయా అని పిల్లల్ని కసురుకుంటున్నారు. వాళ్లలోని ఉత్సుకతను మీరే తొక్కేస్తున్నారు. ఏంటి మేమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, అక్షరాలా మీరే. మీ పిల్లల్లో, స్టూడెంట్స్లో ఉన్న ఊహాశక్తి స్ట్రింక్ అయ్యేలా మీ మాటలతో డ్యామేజ్ చేస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన చదువులో ఇలాంటి మాటలు ఎన్నో ఎదుర్కొన్నాడు. అసలు అతని జర్నీ మొత్తం పోరాటాలు, విజయాలు ఈ రెండిటి వల్లనే పాపులర్ అయ్యింది. ముందు చెప్పినట్లు అతను మ్యాథ్స్కి భయపడలేదు, కాకపోతే వితండవాదం చేసేవాడు. అది ఇలానే ఎందుకవ్వాలి, వేరేలా అవ్వచ్చు కదా, ఇలా ఉండేవి ఆయన ప్రశ్నలు. దాంతో ఆయన ఆలోచనలకి అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి పొంతన కుదరక చాలా సఫర్ అయ్యారు కూడా. ఆల్బర్ట్ తన ఫార్మల్ ఎడ్యుకేషన్ను మ్యూనిచ్లోని క్యాథలిక్ పాఠశాలలో మొదలెట్టాడు. తన క్లాస్లో 1 కంటే ఎక్కువసార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాంతో వాళ్ల ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఐన్స్టీన్ మ్యూనిచ్లోని లూట్పోల్ జిమ్నాజియం స్కూల్స్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అయితే అక్కడుండేది స్ట్రిక్ట్ రూల్స్ అంటారు, కానీ ఐన్స్టీన్కి మాత్రం అంత పెద్దగా ఏమీ అనిపించలేదు. అది కాక అతనికి చాలా బాగా అనిపించింది ఆ ఎన్వైరన్మెంట్. అక్కడ అతను చాలా నేర్చుకోవడమే కాదు, అతనే టాపర్గా కూడా వచ్చాడు. ఇక 15 సంవత్సరాల వయసుకొచ్చేసరికి ఐన్స్టీన్ తనను తాను తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల తన ఆలోచనలు, ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. అందుకే అలా డిసైడ్ అయ్యాడు. జర్మనీలో ఐన్స్టీన్ యొక్క ప్రారంభ విద్యాభ్యాసం కఠినంగా ఉండేది. ఇది స్వతంత్రంగా, పరిశోధాత్మక ఆలోచించే స్వభావానికి సరిపోలేదు. అతను ఊరికే తన టీచర్స్తో గొడవ పెట్టుకునేవాడు. ఒక్కోసారి పాఠశాల నుండి బయటకు కూడా పంపేసేవాళ్లు. ఒక పిల్లాడు తన పరిధి కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అంటే అతన్ని ప్రోత్సహించాలి, కానీ తిట్టకూడదు. అలా చేయడం వల్లే ఇప్పటి కాలంలో మనం ఒక్క ఐన్స్టీన్ను చూడలేకున్నాం. ఇన్ని కష్టాలున్నప్పటికీ ఐన్స్టీన్ గణితం, భౌతిక శాస్త్రం వంటి సబ్జెక్టులలో ప్రతిభ కనబర్చాడు. అసలు తన ప్రశ్నలకు టీచర్స్ కూడా ఆన్సర్ చేయలేకపోవడం, తనను తిట్టడం వల్ల అతను తనంతట తానుగా ఆవేశంతో చదువుకున్నాడు. లైబ్రరీలో పుస్తకాలు చదవడం, వాటిలో కూడా తప్పులు వెతకడం, ఇలా ఉండేది ఐన్స్టీన్ ప్రవర్తన. అయితే ఆ టైంలో తనకు ఎవ్వరూ హెల్ప్ చేసేవాళ్లు లేరు. తనలో ప్రశ్నలున్నాయి, కానీ జవాబులు లేవు. మేబీ అతను తన ప్రశ్నలకు జవాబులు వెతుకుతూనే సైంటిస్ట్ అయ్యుండొచ్చు. చివరికి అతను స్విట్జర్లాండ్లో తనకు హెల్ప్ చేసే మెంటర్స్ను, తన ఆలోచనలకు తగ్గట్లున్న విద్యా వాతావరణాన్ని కనుగొన్నాడు. మరీ అదంతా ఈజీగా జరిగిందా అంటే అంత లేదు, చాలా కష్టపడ్డాడు. అదెలాగో చెప్తాను వినండి. 16 సంవత్సరాల వయసులో స్విట్జర్లాండ్లోని ఆరోలో తన మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత ఐన్స్టీన్ స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి అని ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష రాశాడు, బాగానే ఉంది. కానీ లాంగ్వేజ్ మరియు హిస్టరీ సెలక్షన్లో ఫెయిల్ అయ్యాడు. ఏంటి ఫెయిల్ అయ్యాడా అనుకుంటున్నారా? అవును, అదే జరిగింది. ఫెయిల్ అయితే ప్రపంచం ఆగిపోయినట్లు కాదు. ఇప్పటి కాలం పిల్లలు ఎక్కువగా స్ట్రెస్కి లోనే ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. అలాంటి టైంలో ఇదిగో ఇలాంటి శాస్త్రవేత్తల గురించి, వాళ్ళ ఓటముల గురించి చెప్పాలి. ఇక ఫెయిల్ అయ్యాను అని ఐన్స్టీన్ కుంగిపోలేదు. వాళ్ళ డైరెక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఐన్స్టీన్ స్విస్ సెకండరీ స్కూల్లో చేరాడు. అది అతని ఫ్రీ థింకింగ్ ని ప్రోత్సహించింది. అసలిక్కడ 1 సంవత్సరం ప్రిపరేషన్ వల్లనే గ్రాడ్యుయేషన్ జూరిచ్లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశించడానికి, అర్హత సాధించడానికి యూజ్ అయింది. అతను తిరిగి ఎంట్రన్స్ టెస్ట్ కి అప్లై చేసి సక్సెస్ఫుల్ గా పరీక్షలో పాస్ అయ్యేంత దాకా ప్రిపరేషన్, స్కూల్లో ఎడిషన్ గా 1 సంవత్సరం గడపవలసి వచ్చింది. చూసారా, ఐన్స్టీన్ కూడా చదువుకు 1 ఇయర్ వెనకపడ్డాడు. కాబట్టి ఎవరైనా ఫెయిల్ అయిన పిల్లలను ప్రోత్సహించాలి, కానీ వెక్కిరించకూడదు. ఇంకా చెప్పాలి అంటే ఆయన క్లాస్ బంక్ కూడా కొట్టేవాడు, ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడేవాడు. అయినా శాస్త్రవేత్త అవ్వలేదా? అలా తన 2వ ప్రయత్నంలో పట్టుదలతో ఉత్తీర్ణత సాధించాడు. ఇక్కడే అతని విద్యా జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నా కూడా తనకిష్టమైన సబ్జెక్ట్స్ అయిన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు. ఐన్స్టీన్ 12 సంవత్సరాల వయసులో తనకు తానుగా జామెట్రీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాదండోయ్, 16 సంవత్సరాల వయసులోనే తన మొదటి సైన్స్ పేపర్ రాశాడు. టీనేజర్గా ఉన్న వయసులో కూడా ఐన్స్టీన్లో ఎడ్యుకేషన్ అథారిటీ పట్ల తీవ్ర డిస్బిలీఫ్ ఉండేది. తన టీచర్స్ను మాత్రమే కాకుండా ఇతర శాస్త్రవేత్తలచే స్థాపించబడిన పురాతన గ్రీక్ జామెట్రీ రూల్స్ను, లాస్ ఆఫ్ ఫిజిక్స్ వంటి దీర్ఘకాల గణిత శాస్త్రీయతలో ఇచ్చిన అంశాలను కూడా క్వశ్చన్ చేసేవాడు.
ఇలా ఐన్స్టీన్ వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తలలు పట్టుకునేవాళ్లు అందరూ. ఇక్కడ జోక్ ఏంటంటే ఐన్స్టీన్ వేసిన ప్రశ్నలు, ఫలితంగా వచ్చిన పురోగతులు చివరికి అతనే అథారిటీగా నిలిపాయి. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యాక ఐన్స్టీన్ ఉత్సాహంగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ప్రోగ్రామ్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కానీ అక్కడ చెప్పే ఉపన్యాసాలు, పెట్టే పరీక్షలు భరించలేనివిగా ఉండేవి అతనికి. అసలు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ బోర్ కొట్టడానికి రీజన్ ఇదే. అది ప్రాక్టికల్ గా చూపించకపోవడమే. ఏదైనా ప్రాక్టికల్ గా చెబితే గాని థియరీ అర్థం అవ్వదు. ఆ థియరీలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఐన్స్టీన్ కి. దాంతో ఎక్కువగా అతని స్నేహితుడు మార్సెల్ గ్రాస్మాన్ నుండి లెక్చర్ నోట్ సహాయంతో ఐన్స్టీన్ చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేట్ అయితే అయ్యాడు, కానీ పరీక్ష చాలా డిస్గస్టింగ్ గా అనిపించింది. ఎంతలా అంటే ఐన్స్టీన్ ఒక సంవత్సరం మొత్తం సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ ని కోల్పోయాడు. చిన్నప్పటి నుండి ఐన్స్టీన్ న్యాచురల్ వరల్డ్ గురించి లోతైన ఉత్సుకతను ప్రదర్శించాడు. తన ఖాళీ సమయంలో ఈ విషయాలపై పుస్తకాలను, ఎక్కువగా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బుక్స్ నే నమిలేసేవాడు. అయితే ఎర్లీ ఎడ్యుకేషన్లో అతని ఆసక్తులు, అతని సామర్థ్యాన్ని గుర్తించి మేధోపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించిన కొంతమంది అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఐజాక్ న్యూటన్ అండ్ ఎర్నెస్ట్ మ్యాక్స్ సిద్ధాంతాలపై అతని ఆసక్తిని రేకెత్తిస్తూ సైన్స్ మరియు ఫిలాసఫీపై ఉన్న పుస్తకాలను ఐన్స్టీన్ కి అందించిన పాలిష్ వైద్య విద్యార్థి మ్యాక్స్ టాల్మన్ మొదటి గురువు. అతని ప్రభావవంతమైన వ్యక్తి అతని గణిత ఉపాధ్యాయుడు హెర్మన్ మెన్కోవ్స్కీ. అతనికి అధునాతన గణిత భావనలను ఐన్స్టీన్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇదే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఆధారం. ఐన్స్టీన్ ఎదుర్కొన్న పోరాటాలు మరియు విజయాలు అతని అభ్యాసానికి ప్రత్యేకమైన విధానాలు. అలాగే ఏది ఒక పట్టాన ఒప్పుకొని అతని జ్ఞానంతో డిజైన్ చేయబడింది. ఎదురు దెబ్బలు తిన్నా కూడా అతను పట్టుదలతో చివరికి తన సంచలనాత్మక సిద్ధాంతాలతో విశ్వంపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చాడు. 26 సంవత్సరాల వయసులో PhD పట్టా అందుకుని అదే సంవత్సరం అతను ఫిజిక్స్ లో 4 సంచలనాత్మక కథనాలను ప్రచురించాడు. చదువు అయిపోయింది కదా, అతను శాస్త్రవేత్త అయ్యాడా? అదేంటి, ఐన్స్టీన్ పేటెంట్ ఆఫీస్ లో వర్క్ చేశాడా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? అయితే ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.